రామరాజ్యం అంటే ఎలా ఉండేది, రాముని పాలన, రాజధర్మం అంటే ఎలా పాటించారు? చాలా మంచి ప్రశ్న, చాలా అవసరమైన ప్రశ్న. దాన్ని రఘువంశంలో కాళిదాసు చెబుతాడు. ఒక్క రాముడే కాదు, రాముడికి ముందు దశరథుడు తండ్రి అజమహారాజు తండ్రి రఘుమహారాజు, ఆయన తండ్రి దిలీప మహారాజు. ఇలా పరంపర అంతా ఎలా నడిచింది అంటే ద్వేష్యోపి సమ్మతశిష్ట తస్య అర్థస్య యథంషధం త్యాజ్యో దుష్ట ప్రియోప్యాసీత్ అంగుళీవ ఉరగక్షత. మంత్రులుగా కానీ, సేనానాయకులుగా కానీ, కార్యదర్శులుగా కానీ, ప్రధాన కార్యదర్శిగా కానీ ఎవరిని తీసుకునేవారో తెలుసా? ద్వేష్యోపి సమ్మత శిష్టక. వాడు మంచివాడైతే పరిపాలకుడికి నచ్చకపోయినా సరే వాడిని ఆ స్థానంలో పెట్టేవాడు. వ్యక్తిగతమైన రాజకీయ కక్షలు లేని రాజ్యం రామరాజ్యం. వాడు మంచివాడైతే, సమర్థుడైతే, నీకు ఇష్టం లేకపోయినా వాడిని పనిలో పెట్టుకో. దానికి ఉదాహరణ చెప్పాడు. తస్య ఆర్తస్య యథ ఔషధం. ఆర్తుడంటే సంస్కృతంలో రోగి అని అర్థం, దీనుడు కనదు, రోగి. రోగం వచ్చింది మనకి, ఏదైనా ఇష్టం లేకపోయినా మందు మింగేమో లేదా? నాకు ఇష్టమైతే మింగుతామంటే అది తగ్గదు, చేదు మందు అంటారు, మింగాల్సిందే. అంచేతన రోగం వస్తే నీకు ఇష్టం లేకపోయినా మందు మింగుతున్నావు కదా, పరిపాలన బాగుండాలంటే మంచివాడిని అక్కడ పెట్టు. నీ బావమరదా, మేనలుడా, తోడలుడా అని చూడకు. ఎంత బాగుంది ఇది. ఇంకో ఉదాహరణ చెప్పాడు తిరగేసి, అన్వయం వ్యతిరేకం రెండును. ఏమిటంటే త్యాజ్యో దుష్ట ప్రియోప్యాసీత్ అంగుళీవ ఉరగక్షత. నీకెంత ఇష్టమైన వాడైనా సరే, నీకో, నీ భార్యకో, నీ బావమరిదికో, నీకు కావలసిన వాళ్ళకో, నీ కులం వాళ్ళకో ఇష్టమైన వాడైనా సరే, వాడు దుష్టుడైతే వెంటనే తొలగించు. దానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే, వేలు మీద పాము కాటేసింది, విషం ఎక్కుతోంది, వైద్యుడు వేలు కోసేయాలండి అంటాడు. నా వేలు నేను కోయనంటే ప్రాణం పోతుందయ్యా, వేలొక్కటి కోసేస్తే ప్రాణం మిగులుతుంది. ఈ ఒక్కడిని బయటికి పంపిస్తే సరిపోయేదానికి మొత్తం రాజ్యం అంతా ఎందుకు తగలబెట్టుకుంటున్నావు అని రాముడు పరిపాలనలో ఉంది. దిలీపుడి నుంచి ఉంది ఈ పరిపాలన. అది రామరాజ్యం. ఈ నిష్పక్షపాత దృష్టి వ్యక్తిలో ఉండాలి. వ్యక్తిలో ఎప్పుడు ఉంటుంది? చిన్నప్పటి నుంచి రాముడు అదే త్యాగభావనతో పెరిగాడు. అదే త్యాగాన్ని 25 ఏళ్ల వయసులో చేసి చూపించాడు. పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అన్నారు, రాత్రి పిలిచి వనవాసం అన్నారు. రెండు సమానంగానే చూసుకుంటే ప్రెస్ మీట్ పెట్టలేదు, నాకు అన్యాయం జరిగింది అనలేదు, వర్గాన్ని రెచ్చగొట్టి గృహదహనాలు చేయించలేదు, ఏమీ. పైగా ఇవి ఏమైనా చేస్తారేమో అన్న ఉద్దేశంతో రాత్రికి రాత్రి వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు వచ్చి నువ్వు అన్నా నేను చూసుకుంటాను మిగిలిన విషయం అని. ఎందుకంటే ఆయన ఆదిశేషుడు కదా, పాము, ఆ లక్షణం ఒకటి ఉంటుంది. వెంటనే ఆయన ఎలా అదుపులో పెట్టాడు అంటే, ఏమిటా కోపం అంటే, కైకని చంపేస్తాను, దశరథుని చంపేస్తాను, నీకు అన్యాయం జరిగింది అన్నాడు. ఆయన అన్నాడు, నన్ను చంపిస్తే తర్వాత వాళ్ళిద్దరిని చంపన్నాడు. అది రామచంద్రమూర్తి. ఎన్ని కోట్ల దండాలు పెడితే ఆ స్వామి రుణం తీరుతుందమ్మా త్యాగానికి. రామో విగ్రహవాన్ ధర్మ అంటే త్యాగ, నిజానికి త్యాగం. కోట్ల దండాలు పెడితే సీతారాములు రుణం తీరుతుందా మనకి జాతికి? అందుకే తెలుగు వాళ్ళు ఏంటంటే ఇప్పుడేవో కొత్త పేర్లు పెడుతున్నారు, కానీ పూర్వం ఏ ఇంట్లో కూడా అమ్మాయి అంటే సీత, అబ్బాయి అంటే రాముడు. అంత సొంతం చేసుకున్నది. ఎందుకంటే త్యాగభావం. వ్యక్తి ఇలా ఉండాలి అని 25 ఏళ్ళప్పుడు చూపించాడు త్యాగం చేసి. ఇది పొద్దున్న పట్టాభిషేకం అంటే మన వాళ్ళైతే ఇప్పుడు ఉద్యోగం రాగానే, సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే 30 lakhs ప్యాకేజ్ అనగానే పెద్ద అని అరుస్తాడు, పెద్ద కేకలేస్తాడు. సాయంత్రానికి ఆ ఉద్యోగం పోయిందనగానే ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ రెండింటినీ సమానంగా తీసుకుని రాత్రికి రాత్రి రథంలో వెళ్ళిపోయిన త్యాగమూర్తి రామాయణం ఈవేళ యువతరానికి ఎంత ఆదర్శం. ఇది జీవితంలో అనేకం వస్తాయి, ఉద్యోగాలు ఉంటాయి, పోతాయి, గొడవలు అవుతాయి, వస్తాయి. సంసారం వదిలేస్తారా? ఉద్యోగం ఉంటుంది, పోతుంది. జీవితం వదిలేసుకుంటారా? దాన్ని సర్దుకోవాలి, సర్ది చేసుకోవాలి. అవసరమైతే త్యాగం చేయాలి, కొన్నాళ్ళు పక్కకి తప్పుకోవాలి, ఏదో చేయాలి, చేసి నిలబెట్టుకో. అప్పుడు తర్వాత 2 నెలలు జరగకుండా రాజ్యమైన కాళ్ళ దగ్గరకు వచ్చిందా లేదా? భరతుడు ససైన్యంగా ఏ కైక వరాలు కోరిందో ఆ కైక కూడా పెద్ద మూసుకేసుకుని వచ్చి కాళ్ళ మీద పడింది, నాయనా తప్పు చేశానయ్యా అని. ఇది రాముడు త్యాగం ద్వారా నిరూపించాడు. వేదం చెప్పిన విషయాన్ని, రామాయణం వేదం, రాముడు వేదవేద్యుడు, వేదమే రామాయణంగా పుట్టిందని ఎందుకంటారంటే, వేదంలో ఏముంది స్పష్టంగా, న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు.